ఈరోజు చింత చిగురు పెరుగు తోటకూర పప్పు చేసుకుంటున్నాను. ఇదిగోండి, దీనికి వేరే పేరుతో పిలుస్తారు, అదైతే తెలియదు. మా నాన్న అన్నారు, వాళ్ళ అమ్మగారు చేసేవాళ్ళంట. ఇదిగోండి టమాటాలు, పప్పు కడి వేసుకొని టమాటాలు వేసాను. ఇప్పుడు పసుపు కారం అన్నీ వేసేసుకుందాం. పసుపు వేసాను, కారం మిక్సీ కారం వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు పప్పును బట్టి వేసుకోండి. నేను చిన్న కప్పుతో 2.5 వేసుకున్నాను పప్పు. టమాటాలేమో 4 వేసుకున్నాను. పసుపు కారం వేసాను. ఇప్పుడు ఈ ఆకు వేసుకున్నాను కడిగి. చింత చిగురు కూడా ఇందులోనే కలిపేసాను. ఇదిగోండి చింత చిగురు, ఇది వేరే ఆకు. ఇట్లా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుంటే పైకి నీళ్ళు రాకుండా ఉంటుంది పప్పు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కుక్కర్లో. ఇదిగోండి పెట్టేసుకొని ఇంకా పెట్టేసుకుందాం మనం. ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను. విజిల్స్ వచ్చినాక ఒక మామూలుగా 4-5 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకోవడమే. 4 to 5 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్ చేసేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు మీకు తెలిసిందే కదా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.